హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నేను బిఈడికి సంబంధించిన సాంఘిక శాస్త్ర మెథడాలజీ, సోషల్ మెథడాలజీలోని సాంఘిక శాస్త్ర స్వభావము పరిధి గురించి చెప్తున్నానండి. ఇది బిఈడి ఎవరైతే చేస్తున్నారో సోషల్ మెథడాలజీలో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ టాపిక్. అయితే ఇప్పుడు టాపిక్ లోకి వెళ్ళిపోదాము. ముందుగా సాంఘిక శాస్త్ర స్వభావం గురించి తెలుసుకుందాము. మానవ సమాజం అభివృద్ధి చెందాలి అని అంటే సమాజంలో గల సభ్యులందరూ కలిసి పనిచేయాలి. ఇది సాంఘిక శాస్త్ర స్వభావంలో మొదటిది అన్నమాట. సాంఘిక శాస్త్రం అన్నది మౌలికంగా మానవుని గురించి అధ్యయనం చేస్తుంది. సమాజంలో గల వివిధ వ్యక్తులు, సంస్థలు, పరిసరాల మధ్య ఏర్పడే సంబంధాలను అధ్యయనం చేసేదే సాంఘిక శాస్త్రం అన్నమాట. సాంఘిక అధ్యయనము భౌతిక, భౌగోళిక, ఆర్థిక, సాంఘిక పరిసరాలతో వ్యక్తి సంబంధాన్ని అధ్యయనం చేస్తుంది. విద్యార్థుల్లో తమ దైనందిన సమస్యలను పరిష్కరించుకోవడానికి, అంటే రోజువారీ వాళ్ళకి ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోవడానికి అవసరమైన సామర్థ్యము, తెలివితేటలను అభివృద్ధి పరుస్తూ వారిలో ప్రస్తుత ప్రజాస్వామ్య ప్రభుత్వ విధానానికి అనువైన లక్ష్యాలను పెంపొందించడం సాంఘిక శాస్త్ర అధ్యయనం ముఖ్య ఉద్దేశం అన్నమాట. భౌగోళిక అంశాలను విద్యార్థులకు తెలియజేస్తుంది సాంఘిక శాస్త్రం. ఉదాహరణ కుటుంబము, వృత్తులు, రవాణా మొదలైనవి. విద్యార్థుల్లో జ్ఞాన సముపార్జన మాత్రమే కాకుండా సమాజం పట్ల సరైన దృక్పథం కలిగి ఉండేలాగా తీర్చిదిద్దుతుంది. విద్యార్థుల్లో మంచి వైఖరులు, నైపుణ్యాలు అభివృద్ధి చేసి భావి పౌరులుగా తీర్చిదిద్దుతుంది. ఇది సాంఘిక శాస్త్ర స్వభావము. ఇప్పుడు పరిధికి సాంఘిక శాస్త్ర పరిధి ఏంటో చూద్దాం. సాంఘిక శాస్త్ర పరిధి చాలా విస్తృతమైనది, విశాలమైనది. విద్యార్థుల జ్ఞాన సముపార్జన అన్నది కుటుంబం నుంచి మొదలై విశ్వజనీయమైన అంశాలను సృజిస్తుంది. చూడండి, ఇప్పుడు నేను చెప్పేది ఓల్డ్ బుక్ ప్రకారము 1, 2. సాంఘిక శాస్త్ర పరిధి అన్నది ప్రపంచమంత విశాలము, చరిత్ర అంత సుదీర్ఘమైనది అని చెప్పవచ్చు. సమాజాన్ని సరైన మార్గంలో నడిపించడానికి, మన ఆచార సాంప్రదాయాలు, సంస్కృతిని ముందు తరాల వారికి అందించడానికి ఈ సాంఘిక శాస్త్రం ఉపయోగపడుతుంది. సాంఘిక శాస్త్రం మానవుడు మరియు సమాజ అభివృద్ధి కోసము కావలసిన సామర్థ్యాలను, సవాళ్లను చర్చిస్తూ ఉంటుంది. ఇది ఓల్డ్ బుక్ ప్రకారము. ఇవి చూడండి, ఈ సర్కిల్ లోని 8 పాయింట్స్ ఉన్నాయి కదా. నెంబర్ 1 ఏంటి అని అంటే, నెంబర్ 1 కుటుంబం అవుతుంది. నెంబర్ 2 ఇరుగు పొరుగు వాళ్ళు. నెంబర్ 3 గ్రామం. నెంబర్ 4 తాలూకా. నెంబర్ 5 జిల్లా. నెంబర్ 6 రాష్ట్రం. నెంబర్ 7 జాతీయ. నెంబర్ 8 అంతర్జాతీయ. ఇది ఓల్డ్ బుక్ ప్రకారం అన్నమాట పరిధి. ఇప్పుడు న్యూ బుక్ ప్రకారం అంటే ముందు ఏమొస్తుంది అన్న గృహం వస్తుంది, తర్వాత గ్రామం వస్తుంది, మండలం వస్తుంది, తర్వాత జిల్లా వస్తుంది, తర్వాత దేశం, ప్రపంచం వస్తుంది న్యూ బుక్ ప్రకారం. ఇది ఓల్డ్ బుక్ ప్రకారము. ఇది చూడండి, న్యూ బుక్ ప్రకారము గృహము, గ్రామము, మండలం, జిల్లా, రాష్ట్రం, దేశం, ప్రపంచం వస్తుంది. ఇది ఓల్డ్ బుక్ ప్రకారం. ఇది పరిధి అన్నమాట, సాంఘిక శాస్త్రం పరిధి. ఇంకా భావనలు, సంబంధితాలు మీకు ముందే చెప్పాను. సాంఘిక శాస్త్ర పరిధి అన్నది ప్రపంచమంతా విశాలమైంది, చరిత్ర అంతా సుదీర్ఘమైంది అని. సమాజాన్ని సరైన మార్గంలో నడిపించడానికి, మన ఆచార సాంప్రదాయాలు, సంస్కృతిని ముందు తరాల వారికి అందించడానికి ఈ సాంఘిక శాస్త్రం అన్నది ఉపయోగపడుతుంది. భావనలు, సంబంధితాలు అన్నమాట ఇవి. ఈ రోజు క్లాసు సాంఘిక శాస్త్ర స్వభావము పరిధి గురించి చెప్పానండి, సోషల్ మెథడాలజీలోని సబ్జెక్ట్ లోని. ఇది బిఈడి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి, సోషల్ మెథడాలజీకి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ టాపిక్. మన ఛానల్లోని ప్లేలిస్ట్ గాని ఒకసారి మీరు చెక్ చేస్తే బిఈడికి సంబంధించిన సబ్జెక్ట్స్ లోని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. సబ్జెక్ట్ వారీగా పెట్టాను, అది ఒకసారి మీరు చెక్ చేయండి ప్లేలిస్ట్ ని. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.